ఏపీ వ్యాప్తంగా సంక్రాంతి పండుగ 3 రోజులు అన్ని ప్రాంతాల్లో భారీ స్థాయిలో అనేక రకాల పోటీలను నిర్వహించడం సంప్రదాయం. ఇందులో ముఖ్యమైనవి కోడి పందాలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలు, పేకాట వంటివి అనేకం ఉన్నాయి. ఈ పందాల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతాయి. ఈ కోడి పందాలను చూసేందుకు రాష్ట్రానికి చెందిన వారే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. దీంతో కోడి పందాలు, పేకాటపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడి పందాలను అడ్డుకోవాలని జిల్లాల కలెక్టర్లను హైకోర్టు ఆదేశించింది. జంతుహింస నిరోధక చట్టం, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలని, గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి చట్ట నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పేర్కొంది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని హైకోర్టు పేర్కొంది. ఏపీ జూద నిరోధక చట్టం 1974ను కఠినంగా అమలు చేయాలని తేల్చి చెప్పింది. చట్టాల్ని సక్రమంగా అమలు చేయకపోతే కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హెచ్చరించింది. ఆయా జిల్లాల్లోని అన్ని మండలాల్లో ప్రత్యేకంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, దీనికోసం ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు సంక్రాంతి సందర్భంగా కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందేలతో జీవహింసకు పాల్పడుతున్నారని, అక్రమ మద్యం, జూదం, పందేలను అడ్డుకోవాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నిలువరించాలని కోరుతూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ వాటిని అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు. ఈ సంక్రాంతికి కోడి పందేల బరులు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కోడి పందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు సిద్ధమయ్యాయి.